దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమంతా ప్రభువు మనందరికీ తోడయుండి తన మహిమగల హస్తముతో మనల్ని నడిపించును గాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 35వ వచనం. నీ మనవిని అంగీకరించి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఈ దీవెనకరమైన మాటలను మనం గమనిద్దాం. మన మనవిని అంగీకరించే దేవుడు మనకున్నాడన్న సంగతిని గ్రహించి ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనా విజ్ఞాపనలు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయచ్చు దేవుని వెంబడించవలసిన వారమై ఉన్నామని, ఎల్లప్పుడూ మనవిని దేవునికి అప్పగిస్తూ ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, మనకు తెలియజేస్తూ ఉంది. మనలో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క మనవులు ఏమై ఉన్నవో ఆ యావత్ మనవులన్నిటినీ ఏ విషయంలో కూడా దిగులు పడక లేక కలవరపడక దేవునికే అప్పగిస్తూ ప్రార్థిస్తూ కొనసాగాలి. ప్రతి మనవిని దేవుడు వింటాడు, అంగీకరిస్తారు. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తారు. కనుక ధైర్యం తెచ్చుకోండి, అధైర్యపడద్దు. ఇది జరుగుతుందా? ఇలా కూడా జరుగుతుందా? ఇది సాధ్యమేనా? ఇది ఎలా సాధ్యము అనే అనుమానాస్పదమైనటువంటి ప్రశ్నలు, ఆలోచనలు, మాటలు విడిచిపెట్టి దేవుడు మనవిని అంగీకరిస్తాడని గ్రహించి దాన్ని నమ్మి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. దేవుడు ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలని కదా. దేవుడు ఉన్నాడు, ఫలము దయచేస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు, మనవులను అంగీకరిస్తాడు, మంచి కార్యాలను జరిగిస్తాడు. మహనీయుడైన దేవుడు ప్రతి మనవిని సాక్ష్య రూపంలోనికి మారుస్తాడు. మన మనవులు మనం చేస్తూ ఉండగా మన మనవులన్నిటినీ నెరవేర్చి మనలను సాక్షులుగా ప్రభు నిలబెడతాడు. కనుక నిరీక్షణ కలిగి ప్రార్థించండి. దేవుని దక్షిణ హస్తం మిమ్మల్ని ఆదుకుంటుంది. ఎబ్బేజు చేసిన మనవిని దేవుడు అంగీకరించాడు. తృణీకరించబడిన ఎబ్బేజును, త్రోసివేయబడిన ఎబ్బేజును, వేదన పుత్రుడు అని ఎగతాళి చేయబడి గాయపరిచే మాటల చేత గాయపరచబడిన ఎబ్బేజును ప్రార్థన చేస్తే అతడు మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేసినని లేఖనంలో రాయబడింది. మన ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మన కన్నీటిని, మనం తృణీకరించబడిన దానిని, మన వేదనలను జ్ఞాపకం చేసుకుని మనల్ని ఆశీర్వదించి మన మనవులన్నింటినీ నెరవేర్చి తన నామాన్ని గణపరుచుకుంటాడు. కనుక ఆయన నామమును బట్టి మనం చేసిన ప్రతి మనవిని దేవుడు అంగీకరించి సాక్షార్థంగా మన జీవితాలను ఈ లోకంలో ప్రభువు నిలబెట్టుకుంటాడు. ప్రతి మంచి కార్యమును నీ మనవులకు నెరవేర్చి ప్రభువు ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మనవులను ఆలకించే మంచి దేవుడా, నీ మనవిని అంగీకరించి తిని అని లేఖనంలో మీరు రాయించారు. అవును ప్రభువా, ఎవరు మనవి చేసినా, ఏ సందర్భంలో మనవి చేసినా, ఎలాంటి అక్కరలో మనవి చేసినా ప్రతి మనవిని మీరు ఆలకించి దేవాని బిడ్డలకు కార్యం చేయండి. మా జీవితాల్లో అనుదినము మనవి చేస్తూ మంచి కార్యములు మహనీయుడైన మీ వద్ద నుంచి పొందుకున్నట్టు కృప చూపించు. ఆయన వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు, చదువుల్లో తోడయండి. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో సంతోషం, సమాధానం దయచేయండి. పరిపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి. డెంగ్యూ ఫీవర్, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. నీ నామాన్ని మహింపరుచుకుని ఆదరించి ఆర్థిక సమస్యల్లో జయాన్నిచ్చి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.